తిరిగి VCN న్యూస్ కి స్వాగతం. భీమవరం DNR కళాశాలలో NSS యూనిట్ల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు బాబు కళాశాలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని, ఆయన ఆశయంతోనే కళాశాలలో పేద విద్యార్థులకు చేయూత అందిస్తున్నామని చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ జి మోజస్ మాట్లాడుతూ అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికో చెందిన వ్యక్తి కాదని, అందరి వాడని, భారత రాజ్యాంగ రూపశిల్పి, మహామేధావి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల పరిపాలనాధికారి పి రామకృష్ణంరాజు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉషారాణి, కళాశాల సూపరింటెండెంట్ మహమ్మద్ జహీర్, NSS ఆఫీసర్లు కె సోమయ్య, ఎస్ అనిల్ దేవ్, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ గౌతమ్ కుమార్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. మనం ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన వేడుక జరుపుకుంటున్నాం. ఆయన పుట్టిన కానించి అనేక ఇబ్బందులకు గురవుతూ ఆయన కష్టపడి చదువుకుని మన దేశానికి స్వాతంత్రం వచ్చాక ఆయన మన బడుగు బలహీన వర్గాలకి, పేదలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఒక న్యాయవాదిగా, ఒక పెద్ద మనిషిగా మన రాజ్యాంగం రూపుదిద్దుకున్న సమయంలో ఆయన అందరికీ సమానంగా గౌరవం ఇచ్చేలాగా రాజ్యాంగం రూపుదిద్దుకోవడం జరిగింది. స్వతంత్రం రాకముందే పెట్టిన అప్పుడు పెద్దలు, న్యాయరాయలు కూడా ఇక్కడ పేదలు ఉన్నారు, వారందరికీ విద్య అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ కళాశాల స్థాపిస్తాం. అలాగే బాలబాలికలకు, ముఖ్యంగా పేదలకి, విద్యార్థులకు ఉచితంగా హాస్టల్ కలిగించి చదువు ఇవ్వాలనే ఉద్దేశంతో మనకి బాలబాలికలకు ఉచిత హాస్టల్ ఉందంటే అది DNR కళాశాల అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటూ, మనందరం కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ పేదలకు సాయం చేస్తూ మన దేశ అభ్యున్నతికి కృషి అని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. ఈరోజు అంటే ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి ఉత్సవాలని జరుపుకోవడానికి నాన్ టీచింగ్ సిబ్బందికి అందరికీ కూడా అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు. సుమారు మనకి ఇక్కడ 250 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలో అంబేద్కర్ జన్మించారు. ఆయన బాల్యంలో ఒక బళ్ళోకి కానీ, గుళ్ళోకి కానీ దేనికి రానివ్వలేదు. అంటరాని వాడిగానే చూసి ఆ రోజుల్లో చాలా కష్టాలు పడ్డాడు. అదేవిధంగా ఎవరూ విద్యను అభ్యసించిన కొలంబియా యూనివర్సిటీలో కూడా విద్యను అభ్యసించి నా జాతి కోసం నేను ఎంతో కొంత చేయాలని అప్పటి నుంచి జీవితంలో నిరంతరము పోరాటమే, డబ్బులు లేక. ఆ విధంగా పార్కులో వీధి లైట్ కింద కూర్చొని చదువుకుని మన స్వాతంత్రోద్యమం సమయంలో స్వతంత్రం వచ్చేస్తుందనగా అక్కడ కూడా పోరాడి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా అయ్యి మనం ఈ రోజు ఇలాగ అసమానతలు, కుల వ్యవస్థ ఏమీ లేకుండా ప్రజాస్వామ్యంగా ఇలా మాట్లాడగలుగుతున్నామంటే అదంతా అంబేద్కర్ కృషి. జయంతి సందర్భంగా నేను పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ జయంతికి సంబంధించి శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నా. ఆయా దేశాలకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు, పరిపాలనా విధానాలు పరిశీలించి మన దేశంలో పరిపాలన ఏ విధంగా ఉండాలి, పరిపాలనా విధానాలకు ప్రజలకు అనుకూలంగా, ముఖ్యంగా జాతి సమైక్యత అనేది ఉండాలి, మతవాదం అది కూడా ఉండకూడదు అనేటువంటి ఒక ప్రధాన ఆశయంతో సావరిన్ అండ్ సెక్యులర్ రాజ్యాంగాన్ని తయారు చేయాలనేటువంటి భావంతో ఆ రోజున ఆయన తయారు చేయటం, ఆ రాజ్యాంగం అభ్యర్థుల గురించి, అనగారినటువంటి జాతి గురించి, ఆదివాసీల గురించి ఆయన నిరంతరం పోరాటం చేశాడు. సామాజికంగా అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే మార్గం. చదువుకోవాలి, మనం చదువుకోవాలి, పిల్లలను చదివించుకోవాలి, ఉద్యోగస్తులుగా చేయాలి, సామంతులుగా చేయాలి, సామర్థ్యం ఉన్న వాళ్ళుగా చేయాలి. అలా చేస్తేనే మన జాతి బాగుపడుతుందని బలంగా నమ్మినటువంటి వ్యక్తి అంబేద్కర్. మరి ఈ సందర్భంగా ఆయన 135వ జయంతి సందర్భంగా వారికి మరి నివాళులు అర్పించుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు మన అందరి తరఫున ఆయన తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమాన్ని కళాశాలలో ఇంత దిగ్విజయంగా నిర్వహించడానికి అనుమతించిన కళాశాల పాలకవర్గానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం అన్నారు. భీమవరం మండలం గునుపూడి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు భీమవరం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో యుద్దాలతో సాధించలేనిది కేవలం జ్ఞానంతో రాజ్యాంగాన్ని సాధించిన మొదటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, రాజ్యాంగాన్ని రచించి అన్ని వర్గాల మన్ననలు పొందిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఏ వర్గమైనా అంబేద్కర్ జీవిత పాఠ
పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, యువత అంబేద్కర్ ఆశయ సాధనకే కృషి చేయాలని ఆయన తెలిపారు. అనంతరం గునుపూల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీ యూసీ జిల్లా అధ్యక్షులు గంజాల సుబ్రహ్మణ్యం, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు కాకర రాజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బోనం రవికుమార్, మద్దాల సాయి కుమార్, ఏవి రామరాజు, సోడదాసి సెల్వియా, బోకిరి విజయరాజు, బత్తుల కమల తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మా భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున మన గునుపూడిలో ఉన్న అంబేద్కర్ గారికి ఆయనకి పూలదండలు వేసి వృద్ధులకి వాళ్ళ పూళ్ళు పండ్లు పంచిపెట్టి ఈ రోజున ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఏకైక వ్యక్తి, మంచి రాజ్యాంగ రచయిత, ప్రపంచంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి రాజ్యాంగ రచయిత ఎవరు కూడా లేరు. ఆయన రాజ్యాంగం ప్రతి మానవుడికి, ప్రతి ఒక్కరికి కూడా హక్కులు కల్పించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటరానితనాన్ని ఇప్పుడే చూస్తున్నాం. ఇప్పుడు కూడా కొంతమంది గుళ్ళోకి రానివ్వట్లేదు. అలాంటి అంటరానితనాన్ని అప్పట్లోనే 200 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి టైంలో ఆయన అంటరానితనాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా అట్టడుగున ఉన్న స్థాయిలో ఉన్న తీసుకొచ్చి అలాంటి వ్యక్తుల్ని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఆశయాలను యువత అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని ఈ జయంతిని పురస్కరించుకోవడం జరిగింది. భారతదేశానికి రత్నంగా నిలిచినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన 135వ జన్మదిన మహోత్సవంను మరి ఆంధ్ర రాష్ట్రమే కాదు, దేశం అంతా కూడా చాలా ఉత్సాహంగా జరుపుకున్నటువంటి ఈ సందర్భం గురించి మనం ఆలోచిస్తే బడుగు బలహీన ఎస్సీ, బీసీ వర్గాలకు కావలసినటువంటి చేయూతను అందించి రాజ్యాంగంలో భారతదేశం ఒక లౌకిక రాజ్యము, మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యంగా రూపొందించి అది ఒక స్థిరమైనటువంటి రాజ్యాంగముగా ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి జ్ఞాపకం చేసుకున్నట్ట ఈవేళ చాలా అందరికీ కూడా చాలా సంతోషకరం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన గునుపూడి ఏర్పాటు చేసిన మరి విగ్రహం వద్ద మరి కాంగ్రెస్ పార్టీ వారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించారు. వారు బడుగు బలహీన వర్గాల వారికి, తాడిత పీడిత ప్రజలకు మరి రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ కల్పించి మరి అందరినీ కూడా సమానంగా చూడడం కొరకు మరి వారికి హక్కులు కల్పించి, స్త్రీలకు హక్కులు కల్పించి మరి అందరినీ కూడా భారతదేశంలో రాజ్యాంగం ద్వారా అందరికీ సమానమైన హక్కులు కల్పించిన మహానేత మన బిఆర్ అంబేద్కర్ గారు అని సందర్భంగా తెలియజేసుకుంటాం. మన రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ అంబేద్కర్ జన్మదిన ఉత్సవాలు దేశమంతా జరుపుకుంటున్నారు. అదేవిధంగా మన భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకోవడం అన్నది మనందరికీ కూడా, ఒక భారతీయుని విదేశాల్లో కూడా ఇటువంటి ఉత్సవాలు జరుపుకుంటాం మన భారతదేశానికి చాలా గర్వకారణం. మరి ఈ మా కాంగ్రెస్ తరపు నుంచి ఈ ఉత్సవాలు ఏర్పరిచి మరి ఈ ఉత్సవాలని మేము ఎంతో సంతోషంతో జరుపుకుంటకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా ఫైర్ ఆఫీసర్ బి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. భీమవరం అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనేక సందర్భాల్లో అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తారని జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ సిహెచ్ సూర్యప్రకాశ్రావు చెప్పారు. సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ వారం రోజుల పాటు విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణపై వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు అగ్నిమాపక వారోత్సవాల ముగింపు వేడుకలో బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు ఉండపల్లి రమేష్ నాయుడు, ఫైర్ సిబ్బంది, విశ్వశాంతి స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేంద్రంగా అగ్నిమాపక వారోత్సవాలు అనేటువంటి ప్రారంభించడం జరుగుతుంది. ఇవి ప్రతి సంవత్సరం జరిగేలాగే విధానంగానే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20వ తారీఖు వరకు కూడా అగ్నిమాపక వారోత్సవాలు అనేటువంటివి రకరకాలైనటువంటి ప్రదేశాల్లో ప్రజల్లో అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో, ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ అగ్నిమాపక వారోత్సవాలు అనేటువంటి ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. అలాగే ఈ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు అయినటువంటి ఈరోజు ఎవరైతే అగ్నిమాపక శాఖలో విశిష్ట సేవలు అందిస్తూ తమ యొక్క ప్రాణాలను అర్పించినటువంటి అమరులైనటువంటి వారందరికీ, మృతవీరులందరికీ కూడా వారికి సంస్మరణ సభ అనేటువంటిది సంస్మరణ దినోత్సవంగా జరుపుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. అలాగే జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 398 అగ్ని ప్రమాదాలు జరిగినాయి. ఈ 398 అగ్ని ప్రమాదాల్లో 4 పెద్దవి, 24 మధ్యస్థమైనటువంటివి, మిగిలినటువంటి 352 కూడా చిన్న అగ్ని ప్రమాదాలు జరగడం జరిగింది. ఇందులో 3 కోట్ల సుమారుగా 3 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. 13 కోట్ల ఆస్తిని అనేటువంటి విలువైనటువంటి ఆస్తులని కాపాడటం కూడా జరిగింది. ఏప్రిల్ 14 ఈరోజు ఫైర్ సర్వీస్ చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే 1944లో ముంబై నుంచి ఒక వాటర్ రేవులో ఉన్నటువంటి ఒక వాటర్ రేవులో కట్ చేశాను. ఈ ఏప్రిల్ 14 ఈరోజు చాలా ముఖ్యమైన రోజు ఫైర్ డిపార్ట్మెంట్కి. వాటర్ రేవులో మందు సామగ్రితో వచ్చిన ఒక నౌక ప్రమాదం సంభవించినప్పుడు మా వాళ్ళు వెళ్ళి అక్కడ వీరోచితంగా ఫైర్ ఫైటింగ్ చేసేటప్పుడు 366 మంది 366 మంది వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోయారు. 66 మంది ప్రాణాలు కోల్పోయారు. 366 మంది వారి యొక్క లైఫ్ని థ్రెట్లో పెట్టుకుంటాం జరిగింది. వాళ్ళ దెబ్బలతో రావడం జరిగింది. 66 మంది చనిపోయిన వాళ్ళని స్మృతించుకుంటూ ఈరోజు ఏప్రిల్ 14న మేము ప్రతి సంవత్సరము ఎవరైతే వీరోచితంగా పోరాడుతూ ఫైర్ ఫైటింగ్లో చనిపోయిన వాళ్ళని స్మృతించుకుంటూ ఈరోజు మేము ఏప్రిల్ 14 జరుపుకుంటూ ఉంటాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మరి ఇవాళ భీమవరం పట్టణంలో ఉన్నటువంటి ఈ ఫైర్ స్టేషన్లో మరి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రమాద నివారణ కోసం అవగాహన కల్పించడం కోసం ఈ వారోత్సవాలు అనేటువంటివి జరుగుతున్నాయి. మరి భారతదేశంలో గత 200 సంవత్సరాలుగా ఈ అగ్నిమాపక సిబ్బంది సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ప్రజల ప్రాణాలకే కాకుండా ఆస్తి నష్టం కూడా జరగకుండా మరి అప్రమత్తంగా 24 గంటలు కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి ఏకైక మరి సంస్థ ఈ అగ్నిమాపక సంస్థ. 24 గంటల సర్వీసెస్లో అగ్నిమాపక శాఖ చాలా కీలకమైనది. ఎందుకంటే ఎండ వాన ఏమీ లెక్క చేయకుండా అగ్ని ప్రమాదంలో దూసుకు వెళ్ళిపోయే ఒక ఈ ఫైర్ సిబ్బంది సేవలు అద్వితీయం. అటువంటి సర్వీసెస్ చేసే వాళ్ళ రుణం మనం తీర్చుకోలేం. ఎందుకంటే చిన్న ప్రమాదం వచ్చి పెద్ద ప్రమాదం వచ్చి వేసవి కాలంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అటువంటి ప్రమాదాల్లో మరి ఏసీ రూములకే అక్కిపోయిపోతుంది. మనం మరి వాళ్ళు ప్రత్యేకించి ఆ మంటల్లోకి వెళ్ళి మనం రక్షించడం కోసం చేసే సేవలు అద్వితీయం. దీనిలో అనేక మంది అగ్నిమాపక శాఖ వీరమరణం పొందారు. వాళ్ళందరికీ ఇవాళ చెప్తూ ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే మేము స్వచ్ఛంద సంస్థల నుంచి విద్యార్థులకి పోటీలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ 20వ తారీఖున వీళ్ళకి సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా మేము అందజేస్తాం, మెడల్స్. ఆకివీడు వైఎస్ఆర్సీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షులు అంబటి రమేష్ పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, కౌన్సిలర్లు కట్టారవి, వంగ జ్యోత్స్న, పడాల శ్రీనివాసరెడ్డి, గేదెల అప్పారావులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో షేక్ హుస్సేన్, ఎండి జక్కీ, జి సావిత్రి, బొండాడ వెంకటేశులు, మండా ఏసేబు, పెదపేట జైభీం యూత్ సభ్యులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా 134వ జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పెద్దపేట పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. యూత్ కి ప్రత్యేకంగా యూత్ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అంబేద్కర్ జయంతి రోజు చాలా ఘనంగా నిర్వర్తిస్తున్నారు. కాబట్టి యూత్ అందరూ కూడా ఒకటి గ్రహించారు. చిన్నప్పటి నుంచి కూడా అందరూ అంబేద్కర్ గురించి పుస్తకాల్లో చదువుకుంటున్నాం, కానీ మనం అందరూ ఆచరణలో పెడుతున్నామా లేదా? అందరూ కూడా కులబద్ధాలు లేవు, అందరి మతం ఒకటే. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకుని ఆకివీడు పెద్దపేట మెయిన్ సెంటర్ నందు గల అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి వారికి ఘన నివాళులు తెలియజేయడం జరిగింది.
మరి సందర్భంగా ఆకుల వైఎస్ఆర్సీపీ పట్టణ కమిటీ తరఫున వారికి ఘన నివాళులు తెలియజేస్తున్నాము. మరి నగర పంచాయతీ చైర్పర్సన్ గారైన జామి హైమావతి గారు అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేయడం కూడా జరిగింది. మత స్వేచ్ఛ జీవించే హక్కులకు మేమందరూ కూడా హక్కులు కల్పించుకుంటూ మేము జీవనం సాగిస్తామని ఈ రోజున ఎవరైతే ఎర్రి బుద్ధితో రెడ్ బుక్ అని ప్రవేశపెట్టారో వారందరికీ కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మంచి కార్యక్రమాన్ని అలాగే వైసీపీ గారు పార్టీ వారు కూడా కలిసి చేసిన ఈ కార్యక్రమంలో మరి ముందుగా మరి ఇదివరకు పోరాటాలు అంటే మనం పుట్టలేదు అని కూర్చుండే తప్పు నుంచుండే తప్పు గుళ్ళ కలిగే తప్పు అటువంటి టైంలో ఒక ఎక్కువ యువకులు పుట్టారు. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన అనేక భాషల్లో కూడా 9 భాషలు ఆర్గాలంగా మాట్లాడే వ్యక్తి. ఆయన అటువంటి వ్యక్తి పుట్టబట్టే ఇవాళ ఆకిల్ నగర పంచాయతీలో ఇచ్చిన రిజర్వేషన్ వల్ల చైర్మన్ గా హైమోద్ గారు ఉన్నా లేదా మేమంతా ఉన్నా దానికి కూడా కారణం ఇవాళ అంబేద్కర్ పుణ్యం చెప్పి భీమవరం పట్టణం 23వ వార్డు చిన్నపేటలో యాళ్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, పట్టణ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఎం ఐజాక్ బాబు, జనసేన నాయకుడు వానపల్లి సూరిబాబు చేతుల మీదుగా 50 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండ్రు శ్రీనివాస్, అంగర వెంకట్, మల్లువలసరాము, మాతా సురేష్ బాబు, పాలా పెద్దబ్బులు, లంక లక్ష్మీనారాయణ, గొలగాని రమేష్, యాళ్లపండు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా స్థానిక 23వ కౌన్సిలర్ యాళ్ల వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రోజున ఆయన విగ్రహానికి పూలమాలంకృతులు చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహారాష్ట్రలో ఒక నిరుపేద కుటుంబంలో ఆయన పుట్టడం జరిగింది. ఆయన విద్యాభ్యాసం నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. మరి ఆయన అంటరానితనాన్ని ప్రధానంగా ఆయన ఎదుర్కోవడం జరిగింది. ఎంతో మనస్తాపం కూడా చెందడం జరిగింది. ఈరోజు 23వ వార్డు పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు యాళ్ల వెంకటేశ్వర అధ్యక్షతన ఈ కార్యక్రమం 134వ యొక్క జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. మరి అనేక మంది పేదలకు మహిళలు చీరల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా భోజనాలు రాష్ట్ర కార్యదర్శి కోశాధికారి మెంటే పార్థసారథి గారు, పట్టణ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు గారు యొక్క చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి. ఆయన సమాజంలో యొక్క అందరూ కూడా సమానంగా హక్కులు పొందాలా, గౌరవం పొందాలని చెప్పేసి మనకు ఒక రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తి. ఆయన ఆశయాల్లో మనందరం కూడా పోరాడాలని చెప్పి మనసావాచ కోరుతున్నాను. ఈరోజు 23వ వార్డులో మన చిన్నపేట సెంటర్లో అంబేద్కర్ బొమ్మ సెంటర్లో ఈరోజు అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమంగా ఈరోజు చేసుకున్న ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు ఇచ్చేసిన మన మెంటే శారద గారు, మన ఐజాబాబు గారు, మన ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్య రాజు గారు, మన అనేక నాయకులు అందరూ ఈరోజు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా చేశారు. అదే కాకుండా ఈరోజు ఇలా ఉన్నామంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని కులాలకి అంతా న్యాయంగా చేసిన వల్లే ఈరోజు అందరూ సక్రంగా అన్ని మంచిగా జరుగుతున్నాయి. అలాంటి మహానుభావుడి గురించి చెప్పాలంటే చరిత్ర సరిపోదు, నా వయసు సరిపోదు. కాబట్టి ఇంత కారణంగా జయప్రదంగా చేసినందుకు ఈ పెద్దలందరికీ నమస్కరించు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో భాగంగా భీమవరం పట్టణంలోని ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ భీమవరం మండల శాఖ ఏర్పాటు చేసిన అంబేద్కర్ అభిమానుల ర్యాలీ భీమవరంలోని గునుపుడి అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి శాసన మండలి చైర్మన్ కోయ మోషన్ రాజ్ ఆధ్వర్యంలో బయలుదేరి భీమవరం అంబేద్కర్ చౌక్లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని కోయ మోషన్ రాజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు ఇంకా అధికారులు, సంఘ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ భవన్లో నిర్వహించిన సమావేశంలో అంబేద్కర్ జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు, విద్యార్థులకు కోన జోసెఫ్ చైప్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ వి రాజేష్ కుమార్, సెక్రటరీ గౌతమ్ కుమార్, జకరయ్య, శేఖర్, జిల్లా సభ్యులు రాజ్ కిషోర్, శ్రీకర్, జె యేసుబాబు, ఎంఎం కాళీ, కె రాజబాబు, లెక్చరర్ శ్రీనివాస్, సీనియర్ సభ్యులు ఎం రమేష్ బాబు, కెసి రాజు, భాస్కర్రావు, కుమార్ రాజా, కృష్ణమోహన్, ఈద శేఖర్ బాబు, విజయ్ కుమార్, గంటా సుందర్ కుమార్ తో పాటు పలువురు నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత దళిత ప్రజలపై ఉందని, భారత రాజ్యాంగాన్ని బలహీనపరచడానికి కొన్ని దుష్టశక్తులు కుట్రలు పన్నుతున్నాయని, ఆ కుట్రలను దళిత ప్రజలే తిప్పికొట్టాలని దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్, దళిత ఐక్యవేదిక రాష్ట్ర జేఏసీ కన్వీనర్ గూడపాటి శాంతారావులు అన్నారు. సోమవారం ఉదయం రాజ్ ట్రస్ట్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేసీ రాజు, కోన జోసెఫ్, గాతల జేమ్స్, అంబటి ఆనంద్ కుమార్, ఎస్ శ్రీకర్, మంగం రమేష్, జి జక్రయ్య, కె గౌతమ్ కుమార్, వద్దనపు రాజేష్ కుమార్, జి గాంధీ, ఈది రవి, సాదే మహేష్, జాన్ కెనడీ, బి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ ఈది రవి గారి ఆధ్వర్యంలో మా తమ్ముడు మరి గంటా సుందర్ కుమార్ గారు దళిత ఐక్యవేదిక ఫౌండర్ అండ్ చైర్మన్ గారి ఆహ్వానం మేరకి మరి ఆయన ఇంటికి ప్రత్యేకంగా రావడం జరిగింది. ఈ రోజున ఈ ఏరియా అంతా చూసి చాలా మేము సంతోషపడుతున్నాం. ఎందుకంటే మరి ప్రతి విగ్రహాలను 2 విగ్రహాలను ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి ఇయర్ కూడా జనన మరణాల కార్యక్రమాలు కూడా ఆయన తూచా తప్పకుండా ఇక్కడ మరి ముఖ్య నాయకులతో భీమవరం వెల్ఫేర్ అసోసియేషన్తో అంబేద్కర్ అభిమానులతో ఇక్కడ చేయడం చాలా ఆనందదాయకం. ఏది ఏమైనప్పుడు కూడా అంబేద్కర్ గారి మరి 134వ జన్మదిన వేడుకలు అందరూ కూడా కలిసి చేయటందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము సెలవు ప్రకటించామని మరి చెప్పడం కాదు. సెలవు ప్రకటించినప్పుడు మీరు ప్రత్యేకంగా గవర్నమెంట్ వారు ప్రత్యేక శ్రద్ధలతో ప్రతి గ్రామంలోనూ ప్రతి అంబేద్కర్ బొమ్మ దగ్గర ప్రతి స్కూల్లో కూడా కార్యక్రమాన్ని ఎక్కడా నిర్వహించిన జాడలు కనిపించడం లేదు. మీరు స్వతంత్ర దినోత్సవాలు కానీ మరి వేరే పండుగలన్నీ కూడా మీరు ఆ స్కూల్లో నిర్వహిస్తారు. అయితే ఈ రోజున రాజ్యాంగం రాసిన మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని సెలవుతో సరిపెట్టి ఇళ్ల దగ్గర కూర్చోవడం కాదు, బయటకు వచ్చి అంబేద్కర్ గారు ఘనంగా నివాళులర్పించి ఆయనకి దండలేసి ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని కూడా అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఈరోజు 134వ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినోత్సవ సందర్భంగా మరి గంటా సుందర్ కుమార్ గారు మరి వారి యొక్క ట్రస్ట్లో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా శుభపరిమాణం. మరి ఇటువంటి కార్యక్రమం ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఇళ్లలో కూడా ఒకటి పెట్టి మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని అందరం కూడా మనం స్ఫూర్తిగా తీర్చుకోవాలనేటువంటిది నా కోరిక. రెండో కోరిక మరి గంటా సుందర్ కుమార్ గారు మరి ఆయన విద్యార్థి దశ నుంచి కూడా మరి ఆయన మేము ఇక్కడ భీమవరంలో ప్రముఖమైనటువంటి ఒక అంబేద్కర్ యొక్క కమ్యూనిటీ హాల్ లేక ఎన్నో అవస్థలు పడుతుంటే పూర్వకాలం దాదాపు ఒక 60-70 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంటే చివరికి నా దశలో అది ఆ యొక్క స్థలం సేకరించడం జరిగిందంటే ఆయన కృషి నాకు ఎంతైనా ఉంది. ఆయనది ఇక్కడున్న దళిత సంఘాలన్నీ కూడా నాకు ఎంతో సహకరించారు. అన్ని దళిత సంఘాలు సహకరించి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం తరపునే వీళ్ళందరూ కూడా మాకు ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా రాజు ట్రస్ట్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరుగుతుంది. మరి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆశయాల సిద్ధాంతాలను ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత ఉంది. మరి భీమవరంలో ఏళ్ల తరబడి గత 25 సంవత్సరాల క్రితం ఎంతో కష్టించి ఉద్యమాలు చేసి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ని స్థలం సంపాదించుకోవడం జరిగింది. మరి ఎంప్లాయీస్ అక్కడ మంచి కమ్యూనిటీ హాల్ పెట్టారు. కాబట్టి ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ ఐక్యతగా కమ్యూనిటీ హాల్ కానీ అలాగే మరి అంబేద్కర్ ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత ఉంది. 134వ అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి ఇక్కడ అటెండ్ అయిన నాయకులకి అలాగే ఉద్యోగస్తులకి అందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే గంటా సుందర్ కుమార్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా గంటా సుందర్ కుమార్ గారు మీకు అందరికీ తెలుసు, భీమవరంలో ఉన్న ఏపీ షెడ్యూల్ క్యాస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ అంబేద్కర్ భవన్ ఉంది. అది పూర్వం నుంచి కూడా మనకు సాధించి పెట్టిన మహానుభావుల్లో గంటా సుందర్ కుమార్ గారు ఒకరు. అలాగే మేము ఏపీ షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏప్రిల్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రతి అడుగునా కూడా మాకు వెన్నంటి తోడుగా ఉంటూ మనకి ఎప్పుడు పిలిచినా పలుకుతూ మరి ఈ విధంగా మమ్మల్ని ఆహ్వానించి అంబేద్కర్కి మన పుష్పమాలు వేసే అవకాశం మనకి ఇచ్చినందుకు అలా ఇక్కడ ఉన్న ప్రముఖులందరికీ కూడా మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకోండి.
మట్ల ఆదివారం సందర్భంగా భీమవరంలోని ఎఫిఫానియా లూథరన్ చర్చ్ బల్స్మూడి ప్యారిష్ నందు ఘనంగా నిర్వహించారు. రెవరెండ్ అబ్రహం లింకన్, సంధి విజయ్ కుమార్, కొక్కిరిగడ్డ రాజ్ కుమార్, సంధి శామ్యుల్, వద్దనపు జ్యోతి, విమల, భాను, జైకర్, పద్మ యూత్ సండే స్కూల్ సంఘస్థులు మట్టలు పట్టుకుని వీధుల్లో యూదుల రాజుకు జయం జయం అంటూ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వాసులు పాల్గొన్నారు. ప్రభువు చూపిన మోక్ష మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని రెవరెండ్ డాక్టర్ ఎంవి ప్రసాదరాజు బ్రదర్ జోన్స్లు అన్నారు. ఆకివీడు బైపాస్ రోడ్లోని కార్నర్ స్టోన్ బాపిస్టు చర్చ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యేసు ప్రేమించుచున్నాడు పండుగలు ఆదివారం రాత్రితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా చర్చ్ క్వయర్ టీం ఆలపించిన క్రైస్తవ భక్తి గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బ్రదర్ ఎం రవి, హెర్మ్స్ తో పాటు పెద్ద ఎత్తున విశ్వాసులు పాల్గొన్నారు. Actually, I was not able to control my mind. నిజానికి నేను నా మనసును స్వాధీనంలో ఉంచుకోవడం నాకు సరిపడట్లేదు. ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ మీ. అది నాకు చాలా కష్టంగా ఉంది. ఇట్ ఈస్ సో హార్డ్ ఫర్ మీ ఆల్ ద టైమ్. ప్రతి సమయంలో కూడా చాలా కష్టంగానే ఉంటున్నాను. ఫేసింగ్ బిగ్ బ్యాటిల్. దాంతో నేను యుద్ధం చేస్తాను ఆల్ ద టైమ్, ఆల్ ద డే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. కలెక్టరేట్ లో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరం ప్రకాశం చౌక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన కేంద్ర మంత్రి, శాసనమండలి చైర్మన్, డిప్యూటీ స్పీకర్, పీఎస్సీ చైర్మన్. భగవద్గీతను చదివి ఆచరిస్తే నేడు సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. వివిధ పార్టీల కార్యాలయాల్లో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు, నివాళులర్పించిన ఎమ్మెల్యే అంజుబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.